ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి శ్రీ షిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 9888444975. వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారిని ఒకరు టార్గెట్ చేయబోతున్నారు. ఇదే జరుగుతుంది. అయితే ఏం జరుగుతుంది అనే పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. వీరికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే వీరి యొక్క పట్టుదల కూడా కన్యా రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒకరు టార్గెట్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఏ పని చేసే చోట కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వారు కావచ్చు, కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి లేదా అపరిచిత వ్యక్తి యొక్క అయి ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి వల్ల మాత్రం మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా మీరు పని చేసే చోట కావచ్చు, కార్యాలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇలా ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరితో మాట్లాడే సమయంలో అయినా సరే, ఏ డిసిషన్ తీసుకునే ముందైనా సరే ఖచ్చితంగా 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు, ఇతర వ్యాపారాల విషయంలో కావచ్చు, మీరు ఆలోచించకుండా తొందరపాటుతనంతో అసలు నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. సూటి సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన లావాదేవీలు, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ అంశంలో ఖచ్చితంగా మీ యొక్క ఇక కన్యా రాశి వారు జాగ్రత్త పడకపోతే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మిగిలిన అంశాలు చూస్తే గనక, ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక, విదేశాలకు వెళ్ళాలని ఈ మధ్య కాలంలో ఏ వ్యక్తులైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించింది ఒక అప్డేట్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకుంటారు. అంటే గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే రియలైజ్ అయితే శూన్యం అంటే మీకు రియలైజ్ అయితే రావటం లేదు. అయితే దీనికి సంబంధించింది మీరు చాలా ప్రయత్నాలు ముహూర్తం చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అని చెప్పలేం, బ్యాడ్ న్యూస్ అని చెప్పలేం. కానీ ఒక అప్డేట్ న్యూస్ని అయితే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాలలో ఖచ్చితంగా జాగ్రత్తలు అనేది ఒప్పందాల విషయంలో తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నవారు భాగస్వాముల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఇక అనేది ఈ మధ్య మనస్పర్ధాలు, గొడవల కారణంగా మీ యొక్క వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలు తలెత్తే మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి, తీసుకోవాలి. భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో జాగ్రత్త పడండి. అలాగే ఎవరైనా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటే ఖచ్చితంగా డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఏమైనా లోన్ కోసం మీరు అప్లై చేసుకొని లోన్ శాంక్షన్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్న వ్యక్తులకు మీరు ఆశించిన రీతిలో లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఏదైనా సొంత ఇంటిని కానీ ఏదైనా ల్యాండ్ని కానీ మీరు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు అంటే మీకు అనువైన స్థలం కానీ అనువైనటువంటి గృహం కానీ దొరకడం లేదని నిరాశలో కూరుకొని పోయి ఉంటే మీ యొక్క బడ్జెట్లో ఏదైనా ప్రాపర్టీ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అటువంటి వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం మెడిటేర్ ద్వారా ఒక చక్కటి ప్రవర్తనని పార్టీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లభించబోతుంది. అతి త్వరలో మీ యొక్క సొంతింటి కల నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చిట్టీల వ్యాపారం చేస్తున్న వారు ఉన్నారో వారు చాలా కాలంగా ఒక వ్యక్తి నుండి డబ్బులు వసూలు చేసుకోవడంలో విఫలం అవుతున్నారు. అయితే వారు మీ యొక్క కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. దీని కారణంగా మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వ్యక్తులు తమకు తాముగా ఫోన్ చేసి మీకు అతి త్వరలో డబ్బు చెల్లిస్తామని చెబుతున్నారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసేటువంటి అంశం అని, అలాగే ఇక ధనాన్ని కలిగించేటువంటి అంశం అని చెప్పుకోవాలి. అలాగే ఇక కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు స్నేహితులు కలుసుకోవాలి అని గత కొద్ది కాలంగా ప్లాన్ చేసుకుంటున్నారు, కానీ కలుసుకోలేకపోతున్నారు. ఈ విషయంలో కొన్ని అవంతరాలు, ఆటంకాలు ఎదురవుతున్నాయి. అంటే ఒక ప్లాన్ చేస్తున్నా కానీ ఆ ప్లాన్ సక్సెస్ కావటం లేదు. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకోకుండా మీ యొక్క స్నేహితులను కలుసుకునే అవకాశం ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.